విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ రాజకీయం ఆ పార్టీ వారికి అంతుపట్టడం లేదట. ఆ పార్టీలో ప్రతిసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది చివరి వరకు సస్పెన్సే. ఎన్నికల ముందు ఒకరు, ఎన్నికల తర్వాత మరొకరు, ఎన్నికలకు 2 ఏళ్ల ముందు ఇంకొకరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెర మీదకు వస్తారు. ఎన్నికల్లో సీటు అనౌన్స్ చేసి బీఫామ్ ఇచ్చే వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుంటారనేది క్లారిటీ ఉండదు. ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మొదటి నుండి ఉన్నవాళ్లు కూడా పార్టీ కోసం కోట్లు ఖర్చు చేసి కనుమరుగైపోతూ ఉంటారు. అలా ఆ పార్టీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోతున్నారు. అసలు విశాఖ వెస్ట్ తో వైసీపీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులపై పగబట్టిందన్న అభిప్రాయం ఉంది. 15 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురు చూస్తున్న ఆ పార్టీకి అక్కడ విజయం అందరి ద్రాక్షగానే మిగిలిపోతోంది. 2014 ఎన్నికల నుంచి నేటి వరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీకి పీడకలలాగానే మిగిలింది. అంతేకాదు, వైసీపీ ఆవిర్భావం నుండి విశాఖపట్నం నియోజకవర్గంలో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా భవిష్యత్తు రాజకీయాల్లో కనిపించకుండా కనుమరుగైపోతున్నారు. ఇన్నేళ్లుగా ఎంతో మంది నాయకులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బాధ్యతలు తీసుకొని ఎన్నికల్లో పోటీ తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటి వరకు వైసీపీ నుండి పోటీ చేసిన ఏ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించిన ఎవరూ కూడా పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు. వైసీపీ నాయకులపై పశ్చిమ నియోజకవర్గం పగబట్టింది అనే మాట విశాఖలో ఎవరి నోట విన్నా వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంట్రీ ఇచ్చిన వ్యాపారవేత్త మల్లా విజయప్రసాద్ 4300 ఓట్ల మెజారిటీతో ప్రస్తుత విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుపై నెగ్గారు. 2009లో వైఎస్ మరణం తర్వాత మల్లా విజయప్రసాద్ వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మల్లా విజయప్రసాద్ రాజకీయాల్లో అనామకంగా మారిపోయారు. 2014 ఎన్నికల్లో తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన వైసీపీ నుండి విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడి వీరభద్రరావు కొడుకు దాడి రత్నాకర్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చేతిలో రత్నాకర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దాడి రత్నాకర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దాడి కుటుంబ రాజకీయమంతా అనకాపల్లి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి విశాఖ వెస్ట్ నియోజకవర్గం వైపు చూడటమే మానేశారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి జగన్కు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాదే దిక్కయ్యారు. ఆ ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీకి విశాఖ వెస్ట్ మాత్రం కలిసి రాలేదు. టీడీపీ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు చేతిలో విజయప్రసాద్ పరాజయం పాలై పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి మాయమయ్యారు. మళ్లీ శరా మామూలే. ఓటమి పాలైతే అభ్యర్థిని మార్చేసి కొత్త ఇన్ఛార్జిను ప్రకటిస్తుంటారు వైసీపీ అధ్యక్షుడు. 2024 ఎన్నికలు వచ్చేసరికి విశాఖ వెస్ట్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమారుడు ప్రకటించారు. ఆడారి ఆనంద్ 2024 ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడ్డారు. ఆనంద్ కుమార్ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ కోట్లు ఖర్చు చేసి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ముందు చేసిన అన్ని సర్వేల్లోనూ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేగా ఆనంద్ కుమార్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టు నివేదికలు వచ్చాయి. దాంతో వైసీపీ క్యాడర్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కానీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి మళ్లీ షాక్ ఇచ్చాయి. తిరిగి గణబాబునే విజయం వరించింది. ఆయన 35,000 పైచిలుకు మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టారు. దాంతో విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి 2024 ఎన్నికల వరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రతి వైసీపీ అభ్యర్థి ఓటమి చవిచూశారు. దాంతో విశాఖ వెస్ట్ వైసీపీపై పగపట్టిందనే ప్రచారం జోరందుకుంది. 2024 ఎన్నికలు ముగిశాయి. మళ్లీ వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను, జిల్లా అధ్యక్షులను మార్చుకుంటూ వస్తున్నారు. మొన్న ఎన్నికల వరకు 2 సంవత్సరాలు నిర్విరామంగా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ఓటమి తర్వాత విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. అడారి ఆనంద్కు ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఓటమి తర్వాత పూర్తిగా నియోజకవర్గానికి దూరమయ్యారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే ఒకవేళ గెలిచినప్పటికీ ఆనంద్ పార్టీ మారేవారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఇప్పుడు ఆయన సైడ్ అయిపోవడంతో వైసీపీ అధినేత జగన్
విశాఖ పశ్చిమ నియోజకవర్గం కొత్త ఇన్ఛార్జిగా మళ్లీ విజయప్రసాద్ను నియమించారు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మళ్ళా విజయప్రసాద్ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదా ఎన్నికల ముందు కొత్త అభ్యర్థి వస్తారో అని వైసీపీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుండి నేటి వరకు బరిలో ఎవరు నిలిచినా గణబాబును ఓడించలేకపోతున్నారు. రానున్న రోజుల్లో గణబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి వైసీపీలో విజయప్రసాద్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.